విభేదాలు సహజం. ఒక కుటుంబంలో పెద్దన్నకి చిన్నన్నకి పడదు, ఒక తోడుకోడళ్ళకి పడదు, తండ్రికి కొడుకులకు కూడా పడట్లేదు వాళ్ళ రోజున. కాబట్టి మన పార్టీ అన్నాక, ఓ రాజకీయ పార్టీ అన్నాక రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒకళ్ళకి పంచాయతీ మీద అభిప్రాయం ఉంటుంది, ఒకళ్ళకి కార్పొరేషన్ మీద అభిప్రాయం ఉంటుంది, ఇంకోళ్ళకి మనం చేస్తున్న సంక్షేమం కరెక్ట్ అనిపిస్తే ఒకళ్ళకి కరెక్ట్ కాదనిపిస్తుంది. అవన్నిటిని సమన్వయం చేసుకుంటూ పోవడమే రాజకీయం అని చెప్పాలి. కానీ దేవుళ్ళ మధ్యలో విభేదాలు ఉంటావేంటో నాకు అర్థం కాల. దేవుళ్ళలో తేడాలు లేవు, విభేదాలు లేవు. నువ్వు సృష్టించుకున్నావు నీ పార్టీలో విభేదాలు తీసుకెళ్లి దేవుళ్ళకి ఎందుకు రుద్దుతున్నావు? దరిద్రం ఏంటంటే దేవుళ్ళ దైవత్వం మీదన, లేకపోతే దేవుళ్ళ గురించిన లేదా హిందుత్వం మీద అవగాహన లేని వ్యక్తి నేను దేవుడిని నమ్ముతాను అనే పేరుతో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. మనం గతం నుంచి కూడా మన దరిద్రం ఏంటయ్యా అంటే ఇస్లాంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మతాన్ని గురించి సంపూర్ణ అవగాహనతో ఉంటారు. క్రైస్తవంలో ఉన్నటువంటి వాళ్ళ గ్రంథం గురించి, వాళ్ళకి సంబంధించి దేవుడి గురించి సంపూర్ణ అవగాహనతో ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది నేర్పుతారు, ఉగ్గుపాలతో నేర్పుతారు వాళ్ళు. అదే మన దౌర్భాగ్యం. హిందువులకు సంబంధించి అయితే రామాయణం ఏంటో, భారతం ఏంటో, భగవద్గీత ఏంటో మనం అయ్యి మన పిల్లలకి చెప్పట్లా. అట్లా చెప్పకుండా పెంచితే రేవంత్ రెడ్డి అవుతారు అన్నమాట. అది సాక్ష్యం. చెప్పి పెంచితే రామాయణంలో రాముడు పాత్రలో ఉండేటటువంటి దాంట్లో మొన్న ఆయన ఎవరో అన్నట్టు రాముడు వారంటే ఏది, రాములు వారి గురించి మాట్లాడుకొచ్చినటువంటివి ఉన్నాయి కదా, దాన్ని కూడా వీళ్ళు సమర్థించారు.